మహోన్నతులు మహాపరిశుద్ధులు నాయన, ఈ మహాసభలో భాగంగా ఉదయపు కాలమంతా కూడా మీ మాటల చేత మమ్మల్ని బలపరిచి, ఉదయపు కాలమంతా కూడా మీ క్షేమము మీ కాపుదలతో ఈ కార్యక్రమాన్ని మీరు నడిపించిన విధానానికై మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ తండ్రి, ఈ మధ్యాహ్న కాలపు వేళలో మరిన్ని మీరు వ్రాయించినటువంటి ఈ దేదీప్యమానమైన దివ్య గ్రంథములో ఉన్న ప్రతి సంగతులను మేము ఆలోచిస్తుండగా మీ కృపా మీ కాపుదల మా అందరి మీద ఉంచండి. మూసుకుపోయిన మనోనేత్రాలను వెలిగించండి. క్రైస్తవ్యాన్ని గురించినటువంటి ఎన్నో సంగతులు మేము ధ్యానిస్తుండగా మీ ఆత్మతోడు సహాయాన్ని నుంచి నడిపించమని కోరుతూ, వింటున్నటువంటి మీ పిల్లలకు వినగలిగిన మంచి మనస్సును, ఆలోచించే తెలివిని దయచేస్తారని చెప్పబోతున్న నాకును మీ సహాయము వారికి అర్థమయ్యే రీతిలో ఎలా చెప్పగలగాలో ఆ వివేచన జ్ఞానము దయచేస్తారని ఆశిస్తూ ప్రార్థిస్తూ, ఈ ప్రార్థన మునువలను మీ ప్రియులు మా రక్షకులు యేసుక్రీస్తుల వారి పేరట అడిగి వేడుకుంటున్నాము మా కన్న తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి ఈ మధ్యాహ్న కాలంలో కూడా సమయాన్ని వృధాగా పోనివ్వకూడదు అని ఒక 40 నిమిషాలు మరి ఈ సమయాన్ని వాక్యానికి కేటాయించాలన్నటువంటి సదుద్దేశం చేత మరి ఈ సమయంలో ఒక 45 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. వాక్యం ఉంటున్నటువంటి మరి మీరందరూ కూడా వాక్యం మీద శ్రద్ధ ఆసక్తిని కలిగిన వారుగా ప్రతి సంగతిని మరి చక్కగా వింటారని నేను కోరుకుంటూ, మరి మధ్యాహ్నానికి ఏర్పాటు చేయబడ్డటువంటి తరగతుల్లో ఒక తరగతి క్రీస్తు రాజ్య విస్తీర్ణలో లేదా వ్యాప్తిలో అసూలు బాసిన విశ్వాస వీరులు అని, లేదా క్రైస్తవ బోధలు లేదా క్రీస్తు బోధలలో ఆ బోధలను ప్రపంచపు నలుమూలల విస్తరింపజేయడంలో, ఆ వాక్యాన్ని నలుమూలల సమాజానికి ప్రకటించడంలో అసూలు బాసినటువంటి విశ్వాస వీరుడు. పిల్లరా, క్రైస్తవ్యం అనేది అది ఒక మహాసముద్రం. క్రైస్తవ్యం అనేది మనం తూర్పున ఉదయిస్తున్నటువంటి అరుణోదయ ప్రకాశం. అది ఎప్పుడూ మనుషుల మీద ప్రకాశిస్తూనే ఉంటుంది. క్రైస్తవ్యం గురించి, క్రైస్తవ్యపు ఉనికిని గురించి మనం అర్థం చేసుకోవడానికి కొన్ని దశాబ్దాల చరిత్ర మనం తెలుసుకోవాలి. కొన్ని వందల వేల నాటి సంవత్సరాల నాటి చరిత్ర తప్పనిసరిగా నేర్చుకోవాలి. క్రైస్తవ్య ఉనికిని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ సందర్భంలో ఒకసారి మీరు పాత నిబంధన గ్రంథం ఆదికాండము, పాత నిబంధన గ్రంథంలో ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనం, యాకోబు తన కుమారులను ఆశీర్వదిస్తూ చెప్పబడినటువంటి మాట. ఆయన తన కుమారులను ఉద్దేశిస్తూ వారికి వారి యొక్క భవిష్యత్తును ఉద్దేశిస్తూ అనేక ప్రవచనాలు ఆయన చెప్పాడు. అందులో ఇశ్రాయేలు, మీ అందరికీ తెలుసు ఎన్ని గోత్రాలు ఇశ్రాయేలు అనగానే ఎన్ని గోత్రాల వారు? ఇశ్రాయేలు అనగానే ఎన్ని గోత్రాల వారుగా మనం ఇన్నాళ్ళు చదువుకున్నాం. మీకు తెలిసింది 12 గోత్రాల వారు కదా. ఆ 12 గోత్రాలలో ఒక గోత్రం యూదా గోత్రం. ఆ యూదా గోత్రాన్ని ఉద్దేశిస్తూ ఏమన్నాడో ఒకసారి చదవండి. 49వ అధ్యాయము 10వ వచనం, షిలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండం తొలగదు, ఆయన కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు అన్నాడు. ప్రజలందరూ ఆయనకు విధేయులై ఉందురు. యూదా యొద్ద నుండి రాజదండం అనేది తొలగిపోదు. రాజదండము అనగానే పరిపాలన. ఈ పరిపాలన ఎవరికి ఇస్తానంటున్నాడంటే యూదులకు. అందులో ప్రధానంగా యూదా
గోత్రికులను ఉద్దేశిస్తూ చెబుతున్నటువంటి మాట ఈ మాట. యూదా యొద్ద నుండి రాజదండం తొలగదు కదా. మనకి క్రిస్టియానిటీ గురించి తెలియాలంటే, క్రైస్తవ్యం గురించి తెలియాలంటే ఖచ్చితంగా యూదుల గురించి తెలియాలి. క్రైస్తవ్యం గురించి తెలియాలంటే, క్రైస్తవ్యం యొక్క ఉనికి గురించి మనకు తెలియాలంటే ఈ క్రైస్తవులు యూదులలో నుంచి వచ్చిన వారే అని చెప్పాలి. ఎందుకంటే క్రైస్తవులకు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా యూదులే ప్రధానమైన వారు. ఇప్పుడు యూదులను ఉద్దేశించి చెప్పబడినటువంటి మాట ఏంటి? యూదా యొద్ద నుండి రాజదండం తొలగదు అని. అంటే యూదులు పరిపాలన చేస్తారు. యూదులు ఖచ్చితంగా, లేదా యూదా గోత్రం సుస్థిరంగా ఈ భూమండలం మీద రాజ్యాన్ని ఏలుతుంది, లేదా పరిపాలన కొనసాగుతుంది. అది భూమి ఉన్నంత వరకు, అది సూర్యుడు ఉన్నంత వరకు యూదా గోత్రంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఖచ్చితంగా రాజ్య పరిపాలన చేస్తాడు. ఆ రాజ్యానికి అంతం లేదు. ఇదే మాటను మనం దానియేలు గ్రంథంలో చూడొచ్చు. మీ అందరికీ తెలిసినటువంటి విషయాలే. ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం ప్లీజ్. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడట. క్రీస్తు రాజ్య వ్యాప్తిలో అసూలు బాసిన విశ్వాస వీరులు అనేది మన పాఠం. ఇప్పుడు దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తానంటున్నాడు కదా. ఆ రాజ్యం ఎంతకాలం ఉంటుంది? ఆ రాజ్య పరిపాలన ఎంతవరకు కొనసాగుతుంది? లేదా ఆ రాజ్యానికి రాజెవరు? ఆ రాజ్యం ఎక్కడ స్థాపించబడుతుంది? ఆ రాజ్యాన్ని విస్తరించడంలో ఎంతమంది అసూలు బాశారు? అసూలు బాయడం అంటే వారి ప్రాణాలను వదలడం, ఉసురు వదలడం. చదవమ్మా ఒకసారి ఆ మాట ప్లీజ్. 2వ అధ్యాయం 44వ వచనం. ఆ రాజుల కాలములలో దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి అంతము అనేది ఉండదు. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది మనకు అర్థం అవ్వాలంటే ఇక్కడ కూర్చొని ఉన్న మీరందరికీ ఒక విషయం చెప్తాను. క్రైస్తవ్యం గురించి తెలియాలంటే ఎంతోమంది భక్తుల రక్త తర్పణను గురించినటువంటి చరిత్ర తెలియాలి. క్రైస్తవ్యం అనేది ఎలా పురుడు పోసుకుందంటే ఎంతోమంది విశ్వాస వీరులు తమ ప్రాణాలను లేదా తమ రక్తాలను దారబోయగా ఆ రక్తంతో పురుడు పోసుకున్నదే క్రైస్తవ్యం. కనుక ఆ చరిత్ర తెలియాలంటే ఖచ్చితంగా మనకు దాని మూలాలు తెలియాలి అనేది నా ఉద్దేశం. ప్రియులారా, ఆ రాజుల కాలంలో రాజ్యాన్ని స్థాపిస్తాను అంటున్నాడు దేవుడు. ఆ రాజ్యం ఎంతవరకు ఉంటుందంట? అది అంతం అనేది ఉండదు. ఆ రాజ్యానికి అంతం ఉండదు. మరి ఆ రాజ్యానికి రాజెవరు? లేదా ఆ రాజ్యం ఎలా స్థాపించబడింది? ఆ రాజ్యం ఎలా వ్యాపించింది? మీ అందరికీ ఇశ్రాయేలు చరిత్ర అందరూ ఎరిగిన వారే కదా. ఇశ్రాయేలులకు మూల పితరుడు లేదా మూల పురుషుడు ఎవరు? అబ్రహాము. అబ్రహాము నుంచి వచ్చినటువంటి ఆయన కుమారుడు ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత యాకోబు 12 మంది పిల్లలు. వీరు ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. వీరందరూ ఎరిగిన వారే. ఆ 430 సంవత్సరాల తరువాత వారు యెహోషువ నాయకత్వంలో కనాను భూభాగాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు, స్వతంత్రించుకున్నారు దేవుడు చెప్పిన వాగ్దానాన్ని బట్టి. అలా కనాను భూభాగాన్ని స్వాధీనం చేసుకున్న వారి మధ్య వారిని పరిపాలించడానికి న్యాయాధిపతులు, మీ అందరూ ఎరిగిన వారే న్యాయాధిపతులు. ఆ తర్వాత వాళ్ళు రాజు కావాలనుకున్నప్పుడు ఇశ్రాయేలులో ఐక్యరాజ్యానికి మొదటి రాజు సౌలు. అలా సౌలు, దావీదు, సొలొమోను ఈ ముగ్గురు రాజుల ఐక్యరాజ్యం, ఈ ముగ్గురు రాజులు పరిపాలించిన ఇశ్రాయేలీలను ఐక్యరాజ్యం అంటారు, లేదా ఇశ్రాయేలుల ఉమ్మడి రాజ్యం. ఈ రాజ్యం మీ అందరికీ తెలుసు 2 భాగాలు అయిపోయింది. యెరోబాము, రెహబాము. ఇలా యెరోబాము, రెహబాముతో ఈ రాజ్యం లేదా ఇశ్రాయేలుల రాజ్యం 2 భాగాలు అయిపోయింది. ఒకటేమో ఉత్తర రాజ్యం, ఇంకోటేమో దక్షిణ రాజ్యం.
అక్కడ కొంతమంది రాజులు, అక్కడ కొంతమంది ప్రవక్తలు, ఇక్కడ కొంతమంది రాజులు, ఇక్కడ కొంతమంది ప్రవక్తలు. ఇకపోతే 10 గోత్రాలు ఒక రాజ్యం, అదే ఉత్తర రాజ్యం అన్నారు, ఇశ్రాయేల్ రాజ్యం. ఇక 2 గోత్రాల వారు యూదా రాజ్యం కదా. ఇది బైబిల్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. ఉత్తర రాజ్యమేమో 10 గోత్రాలు, దక్షిణ రాజ్యమేమో 2 గోత్రాలు. ఇదేమో యూదా రాజ్యం, అదేమో ఇశ్రాయేలుల రాజ్యం. ఇశ్రాయేలులో అష్షూరు చెరికి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలులు చెడిపోతే ఇశ్రాయేలులో 10 గోత్రాల వారు దేవునికి అవిధేయులైతే దేవుడు వారిని అష్షూరీలకు అప్పచెప్పాడు. అష్షూరీల చెరలోకి వెళ్ళిపోయినటువంటి ఇశ్రాయేలులో చరిత్రలో మనకు కనబడకోకుండా పోతారు, విడవబడిన వారు 1-2 తప్పితే. ఇక మిగిలింది ఇశ్రాయేలులో మిగిలింది యూదా రాజ్యం. 2 గోత్రాల వారు. ఈ 2 గోత్రాల వారు బబులోనీయుల చెరికి వెళ్ళిపోవడం అష్షూరీయుల తర్వాత. అష్షూరీయులేమో 10 గోత్రాల వారిని చెరలో ఉంచితే, చెరలో వారిని బంధిస్తే, ఇక ఈ 2 గోత్రాల వారిని అనగా దక్షిణ రాజ్యాన్ని బబులోనీయులు చెరగా తీసుకెళ్లారు. ఇది ఇశ్రాయేలుల 12 గోత్రాలలో విభాగింపబడినటువంటి రాజ్యాల చరిత్ర వెనకాల ఉన్నటువంటి చరిత్ర. పిల్లరా, ఇప్పుడు అంటున్నాడు దేవుడు, భూమి మీద నేను ఒక రాజ్యాన్ని స్థాపిస్తాను అని. బబులోనీయుల తర్వాత మీ అందరికీ తెలుసు పారసీకులు, ఆ తర్వాత పారసీకుల తర్వాత గ్రీకులు, ఆ తర్వాత రోమిలు, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. దేవుడు స్థాపిస్తానన్నటువంటి రాజ్యం కూడా రోమిల కాలంలోనే, లేదా రోమా ప్రభుత్వం ఈ ప్రపంచ వేదిక మీద ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఏలుతున్నటువంటి కాలం. మీరందరూ ఎరిగిన వారే. అదే విషయాన్ని మనం ఒక్కొక్కటి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి కీర్తన గ్రంథం తీయండి. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం నుంచి చదవండి. దేవుడు అంటున్నటువంటి మాట ఒకసారి చూద్దాం మరొకసారి. కీర్తన గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం నుంచి. ఏమండి? నేను నా పరిశుద్ధ పట్టణం పైన పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసీనునిగా చేయుచున్నాను. ఎవరన్నట? చేస్తాడట. ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఆయన తన రాజుని ఆసీనునిగా చేస్తాను, ఆ రాజ్యానికి రాజుని చేస్తాను అంటున్నాడు. ఇదే విషయాన్ని మనం ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 5-6 వచనాలు. యెహోవా ఇలాగ ఆజ్ఞాపించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించదను, అతడు రాజై పరిపాలన చేయును. దావీదుకు నీతి చిగురు పుట్టిస్తాను, ఆ నీతి చిగురు రాజై పరిపాలన చేస్తాడు. ఆ పరిపాలనకు అంతం అంటూ ఉండదు. చూడండి, మీకు మనకు కనబడుతున్నటువంటి మాటలు ఆల్రెడీ మీరు విన్న మాటలైనా సందర్భానుసారంగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి ప్లీజ్. ఇప్పుడు ఆ రాజ్యానికి ఒక రాజును నియమిస్తానంటున్నాడు. ఆ రాజు ఎవరో కాదు, దావీదు నీతి చిగురు అంటున్నాడు కదా. ఆ దావీదు నీతి చిగురు రాజై పరిపాలన చేస్తాడు ఆ రాజ్యానికి. ఇందుకే ఏంటి ఆ రాజ్యం అంటే మీరే చూశారు, మీరే చదువుకున్నారు దానియేలు గ్రంథంలో. దేవుడు స్థాపించనున్న రాజ్యం, అదే దేవుని రాజ్యం, అదే క్రీస్తు రాజ్యం, అదే దేవుని రాజ్యం, అదే క్రైస్తవ్యం, అదే సంఘం. దేవుడు కలలుగన్న రాజ్యం, దేవుడు ఆశించిన రాజ్యం. ఆ రాజ్యం కోసమే, ఆ రాజ్య విస్తీర్ణలోనే లేదా ఆ రాజ్య వ్యాప్తిలోనే గత చరిత్ర మనం ఆలోచిస్తే దేవుడు స్థాపిస్తానన్న రాజ్యానికి రాజు వచ్చాడు. మీ అందరికీ తెలుసు, మీరే చెప్తారు ఇప్పుడు ఎవరు ఆ రాజ్యం అంటే. దావీదుకు నీతి చిగురు యేసుక్రీస్తుల వారు కదా. సో దేవుడు స్థాపిస్తానన్న రాజ్యానికి రాజు యేసుక్రీస్తుల వారే, ప్రభుల వారే. ఆయనే చెప్పాడు, నేను రాజ్యానికి రాజును స్థాపిస్తానన్నాడు కదా. ఆ రాజ్యానికి రాజు అతడే. ఆ రాజు వచ్చాడు, రాజ్య స్థాపకుడు,
క్రైస్తవ సమాజానికి లేదా క్రైస్తవ స్థాపకుడుగా ఈ భూమండలం మీదకు వచ్చినటువంటి ఆయన కాలంలో ఎలా ఉంది పరిస్థితి? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి లేదా రాజ్య విస్తీర్ణ లేదా రాజ్య స్థాపన చేయడానికి ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆనాటి కాలపు పరిస్థితులు ఎలా ఉన్నాయి? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి లేదా రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారి కాలంలో, లేకపోతే మొదటి శతాబ్దంలో ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆనాటి పరిస్థితులు ఎలా ఉండేవి? ఒకసారి ఈ సందర్భాలన్నీ మనసులో పెట్టుకోండి ప్రియమైనటువంటి దేవుని వారలారా. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఇప్పుడు రాజ్య స్థాపకుడు ఆయనే. ఆ రాజ్య స్థాపకుడు దేవుని మాటల చేత పట్టుకొని మొట్టమొదటిగా స్వార్థ వ్యాప్తి ప్రారంభించాడు. అనేక గ్రామాలకు 30 ఏట బాప్తిసం తీసుకొని దేవుడు చెప్పిన ఆ రాజ్యాన్ని స్థాపించడానికి కంకణం కట్టుకున్నాడు. అలా బైబిలు లేదా మీకు అర్థమవడానికి దేవుని మాటలు, ఆయన పరలోకంలో నేర్చిన విద్యను, ఆయన పరలోకంలో తండ్రి ఎదుట విన్న సంగతులను. క్రైస్తవ్యం ఎక్కడ పుట్టిందో తెలుసా? క్రైస్తవ్యం ఎక్కడ పుట్టిందో తెలుసా? దాని పుట్టుక ఈ ప్రపంచపు నడిబొడ్డు. అది కూడా ఎక్కడా? క్రైస్తవ్యం మొట్టమొదటిసారిగా క్రీస్తు సువార్త చేసిన ప్రాంతాలు. రాజ్య విస్తీర్ణకు మరి కేంద్రమైన స్థానాలు ఒక పల్లె ప్రాంతాలే, ఒక కుగ్రామాలే. యేసుక్రీస్తు వారు ఎక్కడ సేవ ప్రారంభించాడు? మొదట ఏ ప్రాంతంలో సేవ కొనసాగించాడు? ఏ ప్రాంతంలో రాజ్య విస్తరణకి, అదే రాజ్య వ్యాప్తికి, దేవుని రాజ్య వ్యాప్తికి లేదా క్రైస్తవ్యానికి బీజం పడింది అని అంటే మీ అందరికీ తెలుసు. మీరందరూ విన్న మాట అయినా ఒకసారి చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. ఆయన నజరేతును విడిచి జెబులోను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి. యేసుక్రీస్తు వారు ఎక్కడ బాప్తిసం తీసుకున్నాడు? యేసుక్రీస్తుల వారు ఏ ప్రాంతంలో బాప్తిసం తీసుకున్నారు? యోర్దాను నది. యోర్దాను నది లేదా ఏ ప్రాంతంలో ఉంది యోర్దాను నది? యూదయ అరణ్యం. మీ అందరికీ తెలుసు. బాప్తిసం తీసుకున్న వెంటనే ఆయన యూదా అరణ్యంలో శోధింపబడ్డాడు. ఎన్ని రోజులు? 40 రోజులు. అలా యూదా అరణ్యాన్ని వదిలి ఆయన పైగా ఉన్నటువంటి గలిలయ ప్రాంతం, ఆనాడు కానాను 3 భాగాలు: గలిలయ, యూదయ. సో మీకు ప్రధానంగా అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారి కాలంలో ఆయన యోర్దానులుగా యూదా అరణ్యంలో లేదా యూదా దేశంలో ఆయన బాప్తిసం తీసుకుని ఆయన సేవ ఆరంభించింది మాత్రం పైనున్నటువంటి గలిలయ ప్రాంతం. ఆయన సేవ స్టార్ట్ చేసింది కపెర్నహూమును కేంద్రంగా చేసుకుని చేశాడు సేవ. కపెర్నహూము అవన్నీ చిన్న చిన్న పల్లె గ్రామాలు. క్రైస్తవ్యం యొక్క పుట్టుక ఒక పల్లె ప్రాంతాలే. ఒక పల్లె ప్రాంతంలో పుట్టిన క్రైస్తవ్యం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నకముకల అంటే విశ్వవ్యాప్తంగా ఈరోజు వ్యాపించడానికి ఒక పల్లె ప్రాంతమే కేంద్రాలు, పల్లె ప్రాంతాలే కేంద్రాలు. అలా కపెర్నహూములో ఆయన సువార్త ఆరంభించి, మీ అందరికీ తెలుసు యేసుక్రీస్తు వారు కానాను భూభాగంలోనే ప్రధానంగా గలిలయ ప్రాంతమే, కపెర్నహూమే ఆయన సేవా కేంద్రం. అలా కపెర్నహూములో నుంచి లేదా గలిలయ ప్రాంతంలో నుంచి అడుగడుగున అనేక గ్రామాలకు ప్రాకడం దేవుని మాటలో. వారు కలలు కన్నటువంటి, వారు ఆశించిన, అప్పటికే ఆనాడు ఉన్నటువంటి యూదులు, మీ అందరూ తెలుసు బబులోనియలో, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా బబులోనియల చెరకు వెళ్ళిపోయిన తిరిగి వచ్చిన తర్వాత యూదులను ప్రధానంగా అనేక ప్రజలు, అనేక తెగలు పరిపాలించారు. వాళ్ళ మీద ప్రభుత్వాన్ని లేదా వాళ్ళ మీద పరిపాలన చేశారు లేదా వారిని ఏలేరు. మనకి బబులోనియులు, పారసీకులు, గ్రీకులు,
ఏమండి, ప్రధానంగా గ్రీకులు. ఆ తర్వాత ప్రియమైనటువంటి దేవుని వారలారా, మీ అందరికీ తెలుసు టొలమీయులు, ఆ తర్వాత సిరియనులు, ఆ తర్వాత మక్కాబీయులు యూదులను పరిపాలించారు, ప్రత్యక్షంగాను పరోక్షంగాను. యేసుక్రీస్తు వారి కాలంలో ఇక గలిలయ ప్రాంతం అంతా కూడా చెదిరిపోయినటువంటి ప్రాంతాలు, వారికి నైతిక విలువలు మంట కలిసిపోయాయి. ఆ గలిలయ ప్రాంతం అంతా మరణఛాయలతో నివసించినటువంటి ప్రాంతం. అందుకే ఈ విషయాన్ని యెషయా గారు ఏనాడు చెప్పారు? 9వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2-3 వచనాలు, మొదటి 2-3 వచనాలు. 9వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు ప్లీజ్. ఆయనను అమ్మా వేదన పొందిన దేశం మీద మబ్బులు నిలిచేయట, కానీ ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో వేదన పొందిన స్థలంలో మబ్బు ఉండదు. పూర్వకాలమున ఆయన అమ్మా జెబులోను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతములలోను గలిలయ, కపెర్నహూము ఈ పరిసర ప్రాంతాలలో, అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల గలిలయ ప్రదేశములంతటా దానిని మహిమ గలదానిగా చేస్తాను. మరణ ఛాయలు అలముకున్న ఆ ప్రాంతాలలో ఇప్పుడు అరుణోదయము ప్రకాశిస్తుంది ఆ ప్రాంతంలో అంటున్నాడు. రాబోయే దినాలలో ఆ గలిలయ ప్రాంతం, ఆ సమరయ ప్రాంతాలలో రాబోతుంది అరుణోదయం, అక్కడ ఆ వారి మీద ప్రకాశింపబోతుంది అంటున్నాడు. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగు చూచెదరు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద ఏం ప్రకాశిస్తుందట? ఆ ఉత్తర ప్రాంతం లేదా మనకి పైన కనిపించే గలిలయ కపెర్నహూములోనే ఏం ప్రకాశించింది? వెలుగు. అవి ఏ ప్రాంతాలు? మరణఛాయ గల ప్రాంతాలు. ఎలా మరణఛాయ గల ప్రాంతాలు అవి? మరణం వారిని ఆవహించింది, అనేకులు దేవునికి దూరం అయిపోయారు. ఆ ప్రాంతం అంటే యూదులకు కూడా అసహ్యం. సమరయుడు అంటే ఒక రకంగా చూసేవారు అన్నాడు. నజరేతులో నుంచి వచ్చాడు యేసుక్రీస్తు వారు అంటే మంచోడు కాదన్నారు. అలాంటి దేశాలను, అలాంటి ప్రాంతాల నడుమ సేవ ఆరంభించారు యేసుక్రీస్తుల వారు. మరణఛాయ గల దేశాలు అరుణోదయాన్ని చూశాయి. అలా పల్లెనక పట్టణమనక అనేక ప్రాంతాలు రోజు రోజుకి విస్తరిస్తూ, ఇక మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, క్రైస్తవ్యం ఆయన రక్తంతో రూపుదిద్దుకున్నది, ఆయన ప్రాణంతో ఊపిరిదిద్దుకున్నది. అలా క్రీస్తు రక్త తర్పణ చేత పురుడు పోసుకున్న క్రైస్తవ్యం, ఆ క్రైస్తవంలోకి వచ్చినటువంటి ఆనాటి కాలంలో ఉన్నటువంటి యూదులలో నుంచి వచ్చినటువంటి కొంతమంది శిష్యులు, ఆ శిష్యులకు ఇచ్చిన బాధ్యత కూడా మీ అందరికీ తెలుసు. అందరూ చెప్పే మాట, సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని. నేనేమంటానంటే, ఈరోజు క్రైస్తవ్యం మీద, క్రైస్తవ సమాజం మీద అక్కసు వెళ్ళగక్కుతున్నటువంటి ఎంతోమంది క్రైస్తవ్యాన్ని ఏనాడైతే దేవుడు ఈ లోకంలో, ఈ భూమి మీద రాజ్య స్థాపన చేయాలనుకున్నాడో, గుర్తుపెట్టుకోండి, రాజ్య స్థాపనే క్రైస్తవ్యం, సంఘం, దేవుని రాజ్యం, క్రీస్తు రాజ్యం. ఈ క్రైస్తవ్యానికి లేదా క్రీస్తు రాజ్యానికి ప్రారంభము నుంచి ఆటంకాలు, కొన్ని దశాబ్దాల కాలంలో నుంచి ఆటంకాలు ఉన్నాయి. పరోక్షంగా అయితేనేమి, ప్రత్యక్షంగానే అయితేనేమి, క్రైస్తవ్యానికి ఆది కాలం నుంచే ఆటంకాలు. మీ అందరికీ చెప్పాను కదా, ఇప్పుడు రాజ్యస్థాపన చేయడానికి యేసుస్వామి వస్తాడని చెప్పారు, చదువుకున్నాం. కనుక రాజు వస్తాడు, రాజ్యం ఈ భూమి మీద స్థాపింపబడుతుంది. కనుక రాజ్య స్థాపన జరగకూడదని ఏనాడో కంకణం కట్టుకున్నటువంటి సాతానుడు ఆదిలోనే అంతమొందించాలని చూశాడు. ప్రారంభమే దాన్ని సమాధి చేయాలని చూశాడు. క్రైస్తవ్యం ఈనాటిది కాదు,
దాని ఉనికి గురించి మనం ఆలోచిస్తే అది ఆదిలోనే ఆరంభమైంది. ఆ ఆదిలో ఆరంభమైంది మనకి పరోక్షంగా కనిపిస్తుంది కానీ ప్రత్యక్షంగా కనిపించదు. క్రీస్తు తదనంతరం ప్రత్యక్షంగా కనిపిస్తుంది మనకి. క్రైస్తవులు లేదా క్రీస్తును విశ్వసించినటువంటి వారు, లేదా క్రైస్తవ రాజ్యవ్యాప్తి, లేదా క్రైస్తవ స్థాపన, లేదా దేవుని రాజ్యం స్థాపనకు ప్రారంభికులు ఎవరు? యూదులే. యూదా యుద్ధ నుండి రాజదండం తొలగదు. యూదులను ఏనాడో చంపేయాలనుకున్నాడు. ఎందుకంటే యూదులలో నుంచే క్రైస్తవ్యం అనేది వస్తుంది కనుక, యూదులలో నుంచి క్రైస్తవ రాజు వస్తున్నాడు కనుక, లేదా దేవుడు ఏర్పాటు చేయనున్నటువంటి రాజు వస్తున్నాడు కనుక యూదులను ఏనాడో అంతమొందించాలని పన్నాగాలు పన్నడం మనందరూ చదువుకున్నాం. హెబ్రీల మీద అనగా ఇశ్రాయేలుల మీద ఏనాడో సాతాను తన అక్కసు వెలగక్కింది. అది ఎప్పుడు? మోషే కాలంలో. తడ్మోజెస్ 2 ఇశ్రాయేల్ అదే యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు అట్సెఫట్ కుమారుడిగా, దత్తపుత్రుడిగా, పెంచబడినటువంటి కుమారుడుగా మోషే కాలంలో ఉన్నటువంటి హెబ్రీలు ఇశ్రాయేలులందరినీ ఆనాడే అంతమొందించాలని 2 ఏళ్ల మగపిల్లలందరినీ చంపేయాలి, మగపిల్లోడు పుట్టకూడదు. అలా ఈనాడు కాదు క్రైస్తవులకు శ్రమలు ఏర్పడడం, ఈనాడు కాదు నిందలు, ఈనాడు కాదు అవమానాలు, ఈనాడు కాదు హతసాక్షులుగా మారడం, ఈనాడు కాదు క్రైస్తవులకు ఏర్పడినటువంటి ఆటంకాలు, ఈనాడు కాదు క్రైస్తవ ఉనికిని సర్వనాశనం చేయాలని పన్నాగాలు పన్నడం. అది ఆదిలోని కొన్ని దశాబ్దాల కాలం నాటి క్రితమే ఏర్పడింది ఈ బీజం, క్రైస్తవ్యపు ఉనికిని అంతమొందించాలని. కానీ దేవుడు అక్కడ ఇశ్రాయేలుని రక్షించాడు. అలా రక్షింపబడినటువంటి ఇశ్రాయేలు మరి ఎస్తేరు కాలంలో యూదులే. మనకు 10 గోత్రాల వారు కనిపించకుండా పోతారు. 2 గోత్రాల యూదులు, అదే 2 గోత్రాల యూదారాజ్యం. యూదులందరినీ కూడా చంపేయాలి. యూదులందరూ ఎవరు ఉండకూడదు. యూదా యుద్ధ నుండి రాజదండం, రాజు వస్తున్నాడు యూదులలో నుంచి, యూదా గోత్రంలో నుంచి రాజు రావాలి కనుక యూదులనేవారు ఉండకూడదు, యూదులనేవారు సర్వనాశనం అవ్వాలి. కానీ ఎస్తేరు కాలంలోనే యూదులను అంతమొందించడానికి, అనగా క్రీస్తు రాజ్యాన్ని కూకటి వెళ్ళతోనే పెళ్ళగించడానికి ఏనాడో కంకణం కట్టుకుంది సాతాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. చరిత్ర వెనకాల క్రైస్తవ్యానికి పరోక్షంగా ఏనాడో శ్రమలు తప్పలేదు. ఏనాడో వారు తమ విశ్వాసపరమైనటువంటి త్యాగాలు ఈరోజు ఆరంభించినవి కాదు, ఏనాడో ఆరంభమైంది. అమ్మా ఇక్కడ ముందుకు రండి తల్లి, ఇక్కడ స్థలం ఉంది, ఇక్కడ ముందుకు రండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మీకు అర్థమవుతున్నటువంటి మాటలు గమనించండి ఒకసారి. క్రైస్తవ్యాన్ని అంతమొందించడం అనేది, దీని ఉనికి ఏనాడో సమాప్తం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆదిలోనే దీనికి ఆటంకాలు ఆరంభమయ్యాయి. మోషే కాలంలోనూ, ఎస్తేరు కాలంలోనూ, ఆ తదనంతరం రోమీల కాలంలో మహాయిరోదు, చిన్నతనంలోనే క్రీస్తు ఆయన భూమి మీద మళ్ళా బ్రతకకూడదు అని చిన్నతనంలోనే ఆయన ఉసురు తీయాలని రామ అంతటా రక్త తర్పణ చేశాడు. పసిపిల్లల రక్తంతో రామ అంతా నెత్తుటి ధారలను ఏరులై పారించాడు హెరోదు కదా. పసిపిల్లలను అందరినీ కూడా ఆ రామ ప్రాంతం అంతటా కూడా రక్తం. మీకు గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ్యం ఎంతోమంది భక్తుల, విశ్వాస వీరుల రక్తంతో పురుడు పోసుకుంది. తూర్పున ఉదయిస్తున్న సూర్యుని ఎవరైనా సరే అరుచేతిని అడ్డుపెట్టట, ఉదయించే సూర్యుని ఎవరు ఆపలేరట. క్రైస్తవ్యాన్ని కూడా ఎవరూ ఆపలేరు. ఎందుకంటే దాని ఉనికి కొన్ని వందల శతాబ్దాల నాటి చరిత్ర. దినదినం అలా విస్తరించుకుంటూ, మీకు పరోక్షంగా చెప్తున్న పాత నిబంధన అంతా క్రీస్తు రాజ్యం పరోక్షంగానే కనబడుతుంది మీకు.
క్రీస్తు తదనంతరం ప్రత్యక్షంగా నకముకలా వ్యాపించడం, నలుదిశలా వ్యాపించడం మనం చూస్తున్నాం నేటి వరకు. కానీ అలా వ్యాపించి లేదా విస్తరింపజేసే బాధ్యత ఆనాడు ఎంతమందికి ఇచ్చాడు దేవుడు? 12 మందే యేసుక్రీస్తు వారి శిష్యులు. 12 మందితో ఆరంభమైంది. ఒక మాట చెప్పాలంటే పల్లె ప్రాంతాలే. ఒక మాట చెప్పాలంటే ఒకే ఒక వీరుడు నుంచే, ఒకరి ద్వారా, అది భూప్రపంచంలో ఓ పల్లె ప్రాంతంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి ద్వారా ఈరోజు క్రిస్టియానిటీ లేని దేశం అంటూ ఏదైనా ఉందా? ఈరోజు క్రీస్తుని తెలియని వారంటూ ఎవరైనా ఉన్నారా? ఈరోజు క్రీస్తు గురించి ఎవరికూ తెలియదు అనడానికి వీళ్ళే. ఏ పల్లె కదిలించినా, ఏ పల్లె ప్రాంతాలను కదిలించినా, ఏ సిటీని కదిలించినా, ఏ నగరాలను కదిలించినా ఒక్కడైనా క్రైస్తవుడు ఉండి తీరుతాడు ఏదో ఒక మూల. అలా ఇలా వ్యాపించడం వెనకాల, క్రైస్తవ్యం ఇలా వ్యాపించడం వెనకాల, క్రీస్తు రాజ్య వ్యాప్తి విస్తరించడం వెనకాల ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, వేల మంది, లక్షల మంది తమ ప్రాణాలను ధారపోశారు. మొదటి శతాబ్దపు కాలం నుంచి ఈ 20వ శతాబ్దపు కాలం వరకు కూడా సుమారు 1900 సంవత్సరాల కాలాన్ని మనం ఆలోచిస్తే వందల మంది, వేల మంది ఏమండి వాళ్ళు మృగాలకు ఆహారంగా మారారు. కత్తులకు ఏమంటారు రోమియుల కత్తులకు వాళ్ళ కుతికలనిచ్చారు. వారిని ఎంత హింసించారో, ఎంత బాధ పెట్టారో, ఎలా చిత్రహింసలు పెట్టారో. దినదినం క్రైస్తవ్యం విస్తరిస్తూనే పోతుంది. ఈ విషయాలను మనం ప్రారంభంలో ఎలా విస్తరించిందో కొన్ని మాటలు మనం ప్రధానంగా చూద్దాం. కానీ క్రీస్తు రాజ్యవ్యాప్తి విస్తరించడంలో ప్రధానమైనటువంటి కారణం రోమా ప్రభుత్వం. ఆనాడున్న పరిస్థితులే, ఆనాడున్నటువంటి భాష, ఆనాడున్నటువంటి రవాణా సౌకర్యం. రోమిల కాలం, ప్రధానంగా రోమిలు పరిపాలిస్తున్నటువంటి కాలం. జూలియస్ సీజర్ తర్వాత కైసర్ ఔగుస్తు. మీ అందరికీ తెలుసు యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి సమయం అదే. ఆనాడు దాన్ని ఒక మాటలో చెప్పాలంటే ఆ రోజు రాజభాష, అందరికీ వచ్చే భాష గ్రీకు భాష. గ్రీకు తత్వం, గ్రీకు భాష, రవాణా సౌకర్యం. అందులో ప్రధానంగా యూదులు కూడా క్రైస్తవ రాజ్య వ్యాప్తి విస్తరణలో పరోక్షంగానే వారు సహకరించారు. యూదాలోని లేదా యూద మతంలోని ఎన్నో తెగలు, యూదులలో అనేక తెగలు ఉన్నాయి. ఒక 2-3 తెగలు చెప్పండి. యూదా మతంలో కొన్ని తెగలు, యూదులలో కొన్ని తెగలు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, జెలోతీయులు, ఎసేనీయులు, ఇక కొన్ని తెగలు ప్రధానంగా. అందులో మనకి మనకు కనబడుతున్నటువంటి ఈ 4 తెగలు, జెలోతీయులు కావచ్చు, ఎసేనీయులు కావచ్చు, పరిసయ్యులు కావచ్చు, సద్దుకేయులు కావచ్చు, ఆనాడు క్రైస్తవులను హింసించిన తీరు. ఇకపోతే రోమా సామ్రాజ్యం అంతటా వ్యాపించినటువంటి గ్రీకు తత్వం మరో కారణం. ఇకపోతే ఆనాడు రవాణా సౌకర్యం కూడా చాలా చక్కగా అనేక ప్రాంతాలకు, పట్టణాల నుంచి రోమా సిటీ అంతటా కూడా అనేక ప్రాంతాల నుంచి రోమా నగరానికి రవాణా సౌకర్యం ఒకటి. సుమారు ఇంచుమించు రోమాలోనే 6,000 మంది పైగా యూదులు నివసించారట. భాష, ఈరోజు చూడండి, బైబిలు ప్రపంచవ్యాప్తంగా అందరి చేతిలోకి వచ్చిందంటే మనం ఈరోజు ఫస్ట్ లాంగ్వేజ్ చెప్పుకోవాలంటే ఇంగ్లీష్. ఈరోజు యూనివర్సల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. సుమారు మన దేశంలోనూ ప్రపంచ దేశాల్లోనూ వేల భాషలు ఉన్నాయి, లక్షల భాషలు ఉన్నాయి. సగానికి సగం అంటే ఒక మాటలో చెప్పాలంటే 10%లో 90% వారి మాతృభాషలలోకి బైబిల్ వెళ్ళింది. యూదులైనా, పరిసయ్యులైనా, ఎసేనీయులైనా, జెలోతీయులైనా, అందులో గ్రీకు తత్వమైన, గ్రీకు భాష అయినా
సువార్త రాజ్య సువార్త విస్తరించడానికి దోహదపడ్డాయి. అదొక్కటే కాదు, ఆనాడు యూదులకు పడని స్థితి. యూదులు తరతరాల నుంచి తమ మత విశ్వాసాలు, అందులో కొన్ని తెగలు అన్నాను కదా ఇందాక. పరిసయ్యుల నమ్మకం ఏంటి? సద్దుకాయల నమ్మకం ఏంటి? జెలోతీల నమ్మకం ఏంటి? ఎస్సేనీల నమ్మకం ఏంటి? ఇలా ఒక్కొక్క నమ్మకాలు కాదు, ఒక మాటలో చెప్పాలంటే మర్మాత్మకమైనటువంటి మతాలు ఆనాడు వేల కొలిదిగా రోమా సామ్రాజ్యం అంతటా ఉన్నాయి. అందులో ప్రముఖమైనటువంటి కొన్ని మతాల పేర్లు చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి మిత్రో, సిబిలి, యూసిస్. దీనితో పాటు యూదా మతంలో ఉన్న కొన్ని తెగలు. భిన్నమైన మనుష్యుల మధ్య, భిన్నమైన మతాల మధ్య, భిన్నమైన భాషల మధ్య సువార్త రాజ్యవ్యాప్తి విస్తరణ అంటే చిన్న విషయం కాదండి. రాజ్యాన్ని విస్తరించడం. ఈరోజు అందరికీ సువార్త వ్యాపించవచ్చు ఒక్క లాంగ్వేజ్ ద్వారా, ఇంగ్లీష్ ద్వారా. ఈరోజు మన దేశంలో ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఆయా పరిసర ప్రాంతాల్లో విభిన్న సంస్కృతులు, విభిన్న మతాల మధ్య మనం గడుపుతున్నాం. ఒకనాడు క్రైస్తవులు రాజ్య విస్తరణ చేయడంలో ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, ఎన్ని శ్రమలు అనుభవించారు, ఎన్ని బాధలు అనుభవించారు, ఎన్ని కష్టాలను అనుభవించారు. ఆ రోజు మనలాగా రవాణా సౌకర్యం ఎంత హాయిగా లేదో. ఈరోజు ఫ్లైట్లో వెళ్ళి సువార్త చెప్పరావచ్చు, ఈరోజు రోడ్లు ఉన్నాయి చక్కగా. కానీ ఆ ప్రారంభం చూడండి మీరు, ప్రారంభం పల్లె ప్రాంతాలే, కాలినడకనే. దేవుని బాధ్యతను భుజస్కంధాల మీద వేసుకున్న మొదటి శతాబ్దపు విశ్వాస వీరుల పోరాటం చిన్న పోరాటం కాదు. క్రీస్తు చచ్చిపోయిన తర్వాత మీ అందరికీ తెలుసు, పెంతుకొస్తూ పండుగ రోజు సంఘం పురుడు పోసుకుంది. పరిశుద్ధాత్మ రాకతో క్రైస్తవ్యం ఒక్కసారిగా ఉద్యమం వారిలో రగిలి ఆయా భాషలలోకి దేవుని మాటలు చేరాయి. ప్రవీణ దేవుని వరలారా, అలా పేతురు ప్రసంగంతో వేల మంది క్రిస్టియానిటీని స్వీకరించడం ఆరంభించారు, క్రైస్తవ్యాన్ని. ఒకసారి అపోస్తుల కార్యములో రండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం తేండి ఒకసారి. 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి ఈ మూర్ఖులకు, ఈ తరం వారికి వేరై యేసుక్రీస్తు వారిని కూడా ఎంత చిత్రహింసలు పెట్టారో ఆనాడు యూదులు. ఎందుకంటే ఇన్నాళ్ళు యూదామత ఆచారాలను అభ్యసిస్తున్నటువంటి వారికి ఒక్కసారిగా యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని పాటిస్తూనే ఒక కొత్త తెర, ఒక మాటలో చెప్పాలంటే ఒక కొత్త బోధకు నాంది పలకడం. అందులో ప్రధానంగా మీ అందరికీ తెలిసినటువంటి విషయం సద్దుకాయల విశ్వాసం, వారి నమ్మకం. ఒక రాజకీయ తెగది, అది పునరుత్థానాన్ని నమ్మదు. అలజడి ఆరంభమైంది ఆనాడు విరోధులు ఆరంభమయ్యారు, ఆనాడు క్రీస్తుకు వ్యతిరేకులు ఆరంభమయ్యారు. క్రైస్తవ్యాన్ని పసి మొగ్గగా ఉన్నప్పుడే తుంచేయాలనుకున్నారు. వ్యాప్తి, ఆయన మాటలు ప్రపంచానికి వెళ్ళకూడదని ఏనాడో కసితో రగిలిపోయిన వాళ్ళు ఆయన అంతమొందించాలని చేసినటువంటి ప్రయత్నాలు. ప్రవీణ దేవుని వారలారా, మొదటి శతాబ్దం అంతా కూడా శ్రమల సుడిగుండాలలోనే క్రైస్తవ్యం ఉజ్జీవాన్ని కలిగి ఉంది. శ్రమలలోనే, బాధలలోనే సువార్త వ్యాప్తి విస్తరించడంలో వారు ఎంతోమంది అసూలు బాశారు, ఎంతోమంది తమ రక్తాన్ని ధారబోశారు. చూడండి, మొదటి శతాబ్దంలో ఉన్న ఒక వీరుడు మనకి కనబడతాడు, ఆయన పేతురు గారు. ఆ వీరుడు ఎంతమందికి బాప్తిసం ఇచ్చాడట కదా? ఆ మాట చదవండి అన్న. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారందరూ బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 3,000 మంది, ఒకరితో 12 మందితో 3,000 అయిపోయింది. ఇప్పుడు అన్యజనుల దగ్గర కూడా సువార్త వెళ్ళాలి. నడుం బిగించారు ఎంతోమంది వీరులు. ఇక యూదేతరులకు
ప్రారంభంలోనే ఎలా ఆటంకం ఎదురైందో పేతురు గారికి చూడండి ఒక్కసారి. 3వ అధ్యాయం 11 నుంచి. పేతురు యోహానులకు ఎదురైన సమస్య చూడండి ఒకసారి. వాడు పేతురును యోహానును పట్టుకుని ఉండగా ప్రజలందరూ విస్మయం పొంది సొలొమోను పట్టణములోను నున్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తుకొని వచ్చిరి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమే ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? ఇది నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా జరిగిన కార్యం. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినటువంటి వాళ్ళు ఆనాడు రోగాలు బాగు చేసినా, చచ్చిన వాళ్ళని తిరిగి లేపినా, వారు చేసిందంతా కూడా దైవ శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితోనే చేశారు. అది మా వల్ల కాదు, మా భక్తి వల్ల, మా శక్తి వల్ల జరగలేదు, అది దేవుడి శక్తి. అలానే జరిగింది అంటూ ఆ మాటలు మనం వారికి చెప్పడం మనం చూస్తాం. కానీ వాళ్ళు ఏం చేశారట తెలుసా? కొంత ఆ ప్రాంతంలో సువార్త అంతా వ్యాపింపజేస్తున్నటువంటి సమయంలో 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులు, దేవాలయపు అధిపతియు, సద్దుకయులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి ఏం చేశారట? పేతురు యోహాను మీదకి వచ్చారట. మీరు ప్రకటించకూడదు క్రీస్తు గురించి, మీరు చెప్పకూడదు క్రీస్తు గురించి. ఈ నజరేయుడైన యేసు నామాన్ని మీరు ఉచ్చరించరాదు. మీరు మనకే ఆ ఆజ్ఞ రాజు జారీ చేస్తే ఈ దేశంలో క్రైస్తవ్యులు వాక్యాన్ని చేత పట్టుకొని బోధించరాదంటే సేవ చేయగలరా? ప్రాణాలు ఇవ్వగలరా? నిజంగా చెబుతున్నామే కానీ, మాట్లాడుతున్నామే కానీ, ఒక్కసారి పల్లె ప్రాంతాలకు వెళ్ళి క్రీస్తు గురించిన మాటలు బోధించడానికి ఎంతమంది నడుంబిగిస్తారు ప్రాణాలు ఇవ్వడానికి, తమ శరీరాలు ఇవ్వడానికి. వారు అవయవాలను ఇచ్చేశారు ఆనాడు. తెగిపోయిన అవయవాలతో రక్తపు మడుగుల మధ్య వారు చేసిన సేవ, ఆ వీరుల స్ఫూర్తి ఖచ్చితంగా నేడున్న క్రైస్తవ సమాజానికి. భయపడాల్సిన అవసరం లేదు, దిగులు చెందాల్సిన అవసరం లేదు. మరింత ధైర్యంతో దేవునికి లోబడి సువార్త కొనసాగించాలి. పేతురు యోహానులు అదే చెప్తున్నారు చూడండి. అక్కడ ఆ జనాలందరూ అక్కడ ఉన్నటువంటి సన్హెడ్రిన్ సభలో వారిని నిలబెట్టారట. దానికంటే ముందు వారిని ఏం చేశారట? ప్రకటించుటయు చూచి కలవరపడి వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలమందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. వారిని బంధించారు, చెరసాలలో ఉంచారు వారిని. ఎంత భయానకంగా ఉంటుందో తెలుసా చెరసాల. అనగా పౌలు గారు ఆ చెరసాలలో ఉంటూనే అనేక పత్రికలు రాశారు. రాయడానికి ఎంత కష్టం తెలుసా అండి? చేతులకు సంఖ్యలు ఉన్న పత్రికలు రాశాడు తెలుసా? కాళ్ళకు సంఖ్యలు ఉన్న అనేక మందికి, అనేక ప్రాంతాల్లో తాను స్థాపించిన సంఘాలన్నిటినీ కూడా బలపరుస్తూ, శ్రమలలో మీరు ధైర్యంగా ఉండండి, బాధలలో మీరు ధైర్యంగా ఉండండి ఆయన రాసిన విధానం 1 కాదు 2 కాదండి. అందుకే నేను క్రైస్తవ ఉనికి తెలియాలంటే కొన్ని దశాబ్దాల చరిత్ర. 1 గంట సరిపోదు, 2 గంటలు సరిపోదు, 3 గంటలు సరిపోదు. కొన్ని వందల సంవత్సరాల నాటి ఉనికి మనకు అర్థం అవ్వాలి. క్రైస్తవ ఉనికి గురించి తెలుసుకోవాలంటే చూడండి. ఇప్పుడు ఏం జరిగిందో మరునాడు ఏం జరిగిందో చూడండి. సన్హెడ్రిన్ సభలో వారిని ఉంచారట. వారి నుంచి ఏమంటున్నారు చూడండి. ఒక ప్రధాన యాజకుడు అన్నయు కైపయు యోహానును అలెగ్జాంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును యోహాను మధ్యను నిలవబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసిరని అడుగగా, మీకు ఏంటి బలం ఎక్కడి నుంచి వచ్చింది? పుట్టుకతోనే కాళ్ళు కోల్పోయిన వాడికి మీరు ఎలా ఏ బలం చేత చేశారు ఆ వ్యక్తికి? మీరు
అలా అడిగినప్పుడు ఏమన్నారు చూడండి పేతురు యోహానులు. పేతురు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఇట్లనను, ప్రజలారా, అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారము గుర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మిమ్మల్ని విమర్శించుచున్నారు కనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సిందేమనగా మీరు సిలువ వేసినట్టు యేసుక్రీస్తు వలె ఏది జరిగింది. మా బలం, మా ధైర్యం ఎవరో తెలుసా? నజరేయుడైన క్రీస్తు. క్రైస్తవులారా, ఈరోజు కూడా మన ధైర్యం ఎవరో తెలుసా? యేసే అవ్వాలి. ఒక మాట తెలుసా? క్రైస్తవులుగా హింసలు పొందాలి, క్రైస్తవులుగా బాధలు పొందాలి, లేదా బాధపడిపోతున్నావు, లేదా క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, రక్తపు మడుగుల మధ్య క్రైస్తవులు నిజంగా చాలా బాధాకరమైనటువంటి సంఘటనలో కనిపిస్తున్నారంటే, నీకు ఎదురయ్యే సమస్య, నీకు ఎదురొచ్చే కష్టం, నీకు ఎదురయ్యే కష్టాలు దేవుని కోసం, దానికి ఆశ్చర్యపోవద్దు అంటున్నాడు క్రీస్తు. ఆ మాట ఒకసారి చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. లోకము మిమ్మును ద్వేషించిన యెడల, మీరు గుర్తుపెట్టుకోండి క్రైస్తవులారా, ఫస్ట్ నన్ను ద్వేషించింది మిమ్మల్ని మెచ్చుకుంటుందా? యేసుని నమ్మితే ఎవ్వరూ మెచ్చుకోరు. యేసుని నమ్మితే నిన్ను ద్వేషించేవాళ్లే. గుర్తుపెట్టుకో, క్రైస్తవుడు అంటే నువ్వు ఏమవ్వతావు? ద్వేషింపబడతావు. ద్వేషింపబడిన వాడే క్రైస్తవుడు. కదా, మీరు ఆశ్చర్యపడద్దు. నన్ను ద్వేషించింది మిమ్మల్ని కనుక ఏమైపోతుందో భారతదేశంలో క్రైస్తవ్యం ఏమైపోతుందో, మళ్ళా పలానా ప్రభుత్వం వస్తే క్రైస్తవ్యం ఎలాంటి కష్ట నష్టాలు భరించాల్సి వస్తుందో గుర్తుపెట్టుకోండి. నన్ను ద్వేషించింది కనుక మిమ్మల్ని ద్వేషిస్తుంది. మీకంటే ముందు నన్ను ద్వేషించిందని మీరు గుర్తుపెట్టుకోండి. నేనే మీకు మాదిరి. చూడండి అన్నమాట. మీరు లోక సంబంధులైన యెడల లోకం తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటున్న కనుక అందుచేతనే లోకం మిమ్మును ద్వేషించుచున్నది అంటూ, లోకులు నన్ను హింసించిన యెడల మిమ్మును కూడా, ఫిక్స్ అయిపోవాలి క్రైస్తవులు, నిన్ను కూడా హింసించి తీరుతారంతే. అదే క్రైస్తవ్యం. లోకం నన్ను హింసించింది, మిమ్మును కూడా. ఇదండి స్ఫూర్తి క్రైస్తవుల్లో రావాల్సిందే. ఖచ్చితంగా శ్రమలే, ఖచ్చితంగా హింసలే, అయితే దాని కొరకు నిలబడాలి. హింసల కోసం నిలబడాలి, శ్రమల కోసం నిలబడాలి. ఈ రాజ్య వ్యాప్తిని విస్తరించడంలో బాధలనైనా దిగమింగుకొని నిలబడగలగాలి. ధైర్యం, బలం క్రీస్తే. నన్ను హింసించిన ప్రకారం మిమ్మల్ని హింసిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని పొగుడుతుంది, మిమ్మల్ని మెచ్చుకుంటుంది కాదు, ఖచ్చితంగా మిమ్మల్ని హింసిస్తారు. మరి భయపడిపోయి విశ్వాసంగా, మనం భయపడిపోయి మన విశ్వాసాన్ని కోల్పోదామా? శ్రమ వచ్చింది కనుక, బాధ వచ్చింది కనుక, కష్టం వచ్చింది కనుక, నిందొచ్చింది కనుక దేవుని వదిలేద్దామా? క్రైస్తవ్యాన్ని వదిలేద్దామా? అలాంటివన్నీ బైబిల్లో ఏముంటుందో తెలుసో? బైబిల్ పరిభాషలో చేతగాని చవట. నేనన్నమాట కాదు, సామెతల గ్రంథం, శ్రమదినమున నువ్వు కృంగిన ఎడల చేతగాని వాడవు. శ్రమదినమున నువ్వు కృంగిన ఎడల చేతగాని వాడవదు. కనుక నీకు ఒకటే గురి, శ్రమలే నీకు ఆహారం, శ్రమలే నీ అలంకారం, శ్రమలే నీకు పొగడ్తలు, హింసలే నీకు ఆభరణాలు అవ్వాలి. క్రైస్తవ జీవితం అంటే ఇదే. శ్రమలే నీకు ఆభరణాలుగా మారాలి, హింసలే నీకు ఆభరణాలుగా మారాలి. అన్నాడు మొదటి శతాబ్దంలో అదే జరిగిందండి. అదే వారండి చేశారు. బాధలే అనుభవించారు, కష్టాలే అనుభవించారు. ఏనాడు తమ విశ్వాసాన్ని వదులుకోలేదు. క్రీస్తు గురించి చెప్పడం మానలేదు, క్రీస్తు గురించి ప్రకటించడం మానలేదు. దానికి అది పోగా పేతురు యోహాను అన్న మాట ఏంటో తెలుసా? మీ మాట వినటమే మేలా, దేవుని మాట వినటం మేలా? మీరే చెప్పండి. మీ మాట నేను వినను, దేవునికి లోబడతా. ఆ మాట ఒకసారి చూడండి ప్రియమైన దేవుని వారలారా. లూకాసు సువార్త రండి, లూకాసు సువార్త ఏమండి 4వ అధ్యాయము క్షమించండి, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 4వ అధ్యాయం తీయండి, 16వ వచనం. ఈ మనుష్యులను మేమేమి చేయుదుము?
మనమేమి చేతుము? వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నది. యెరూషలేములో కాపురమున్న వారందరికీ స్పష్టమే, అది జరగలేదని చెప్పజాలము. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాప్తి చేయకుండుటకై కట్టడ, మొదటి శతాబ్దంలో ఏర్పడింది కట్టడ, వ్యాపించకూడదు. చూడండి ఎంత, ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుష్యునితోనైనను, ఆఖరికి ఇరిగింటోడికి, పొరిగింటోడికి, పక్కింటోడికి, ఎవడితో మీరు మాట్లాడకూడదు. పేతురు యోహానులో బెదిరించారండి, తిట్టారండి, కొట్టారండి. ఇదిగో చెప్తున్నాం, ప్రకటించారు, అయిపోతారంతే. సన్హెడ్రిన్ సభ యూదుల మహాసభలో చెప్పిన మాట. తర్వాత ఏం జరిగింది చూడండి, వాళ్ళు మానలేదండి. విచిత్రం చూడనా, యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాటలాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురు యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేం. అయ్యా, నమ్ముకున్నాం క్రీస్తు కొరకు. బాప్తిసం తీసుకున్నప్పుడు ప్రమాణాలు చేయడం కాదు. అమ్మా, క్రీస్తు కొరకు చస్తావా? చావైనా బ్రతుకైనా ఆయనకే అంటే, ఆయన కొరకే చస్తావా? ఆయన కొరకే జీవిస్తావా అంటే, అయ్యా చావైనా బ్రతుకైనా ఆయనకే అన్నావు. మరి చావు నీ కళ్ళ ముందుకు వస్తే పిరికి పందల వెనకడుగు వేద్దామా? విశ్వాస వీరులుగా ఒకనాడు రోమియుల కత్తులకు కుతుకులనిచ్చారే, రోమియుల మృగాలకు ఆహారంగా మారారే, రోమియుల హింసలకు వారి అవయవాలను తెగ నరుకుని, అదే వారి అవయవాలను ఇచ్చారే, వారి దేహాలను ఇచ్చారే. మీరు ఆలోచించండి ప్రభువైనటువంటి దేవుని వారలారా. అయ్యా, మేము ఉండలేము. ఎలా ఉండలేరట? ఆయన గురించి ఆయన గురించి మాట్లాడకుండా, ఆయన గురించి మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా చెప్పారండి. ఎన్ని కష్టాల నుండి క్రైస్తవ్యానికి. ఈరోజు సాయంత్రపు సభ ఏం చెప్పండి, మెయిన్ టైటిల్ ఏంటి? క్రైస్తవులు ఇండియాలో ఉండరాదా? క్రైస్తవ విదేశీ కదా. అది మరిన్ని మంచి చరిత్ర సంగతులతో అన్నయ్య వారు మాట్లాడతారు మధ్యాహ్నం. కానీ పాత నిబంధన మొదటి 2 శతాబ్దాలలో క్రైస్తవులకు ఎదురైన సమస్యలు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. నేను ఒక విషయాన్ని చెప్పడానికే, ఇండియాలో ఉండరాదనేది సెపరేటు, కానీ క్రైస్తవులుగా నీకున్న విశ్వాసం ఏంటి? నీకున్న ధైర్యం ఏంటి? పిరికి పందలుగా మనం వెనకడుగు వేయకూడదు. నమ్మేవా దేవుడేగా, చావే. మీ అందరికీ తెలుసు పౌలన్నమాట, బ్రతుకుట నా మట్టుకైతే. కానీ మాట్లాడుకోవడం బాగుంటుంది, మనం అంతే కదండి, చెప్పుకోవడం బాగుంటుంది. సభలకు రావద్దు అని ఇంట్లో అడ్డేస్తే చాలు. దేవుని గురించి ప్రకటించడానికి ఎన్నో మార్గాలండి, దేవుని గురించి చెప్పడానికి ఎన్నో మార్గాలండి. కానీ ఒకనాడు క్రైస్తవుల్లో ఉన్నటువంటి దృఢ విశ్వాసం, దృఢ నమ్మకం, దృఢ సంకల్పం, చిన్న కుగ్రామంలో ప్రారంభమైన ఉద్యమం ఈరోజు అనేక దేశాల వరకు వ్యాపించిందంటే వారి ప్రాణత్యాగాలు. ఇప్పుడు చూడండి ఆ మాట, 5వ అధ్యాయానికి రండి. నిజంగా ఇది ఈనాడు చెప్పినటువంటి మాట కాదండి, రాజులు లేస్తారు. ఆనాడు సన్హెడ్రిన్ సభ వారి మీద అకస్మాత్తుగా హేరోదు, పొంతి పిలాతు, రోమా రాజులు, రోమియుల రాజులు, రోమా ప్రభువులు క్రైస్తవులను హింసించిన తీరు అంతా ఇంత కాదు. యేసు మీద లేచారు, క్రైస్తవ్యం మీద లేచారు. అదే ఇప్పుడు పేతురు యోహానుల గురించి యోహానులు జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రవచనాన్ని. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి ఆ ప్రవచనాన్ని. ఎందుకంటే అందరూ క్రీస్తుకు విరోధంగా, ఏలీకలు రాజులు ఆయనకు విరోధంగా లేస్తారు. అది జరిగే చరిత్రదే. అదే స్ఫూర్తిగా తీసుకోవాలి మనం. చూడండి, ఇప్పుడు అంటున్నారు 25వ వచనం, 4వ అధ్యాయం, క్షమించాలి, 4వ అధ్యాయము 24వ వచనం నుంచి చదవండి. వారు విని ఏకమనసు, అంటే పెద్దలు, యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలకి సమాచారాన్ని చెప్పేశారు.
అయ్యా మేము సువార్త చెబితే ఒక వ్యక్తిని మేము స్వస్థపరిస్తే ఇలా సన్హెడ్రిన్ యూదులందరూ మమ్మల్ని వ్యతిరేకించారు, యూదులందరూ మమ్మల్ని చెప్పకూడదు, ఆ నామమును గురించి ప్రకటించకూడదు అని మాకు కట్టడ నియమించారు, ఏ వ్యక్తికి చెప్పొద్దు అని చెప్పారు అని పెద్దల సంఘంలో, అనగా యెరూషలేము సంఘంలో ఈ సమావేశం అంతా జరిగిన సంఘటనలన్నీ పేతురు యోహానులు తెలియజేస్తూ లేఖనాన్ని ఆధారం చేసుకున్నారు. చూడండి, ఆ రోజు దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోనున్న సమస్తమును కలగజేసిన వాడవు. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి. ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరి అని ఒకనాడు దావీదు గారు రాసిన 2వ కీర్తనలో చదువుకున్నాం. 2వ అధ్యాయం 6వ వచనం నుంచి. ఏలికలు ఏకీభవించి విరోధంగా లేస్తారు అణిచివేయడానికి, కానీ ఆగదిది, ఇది ఆగేది కాదు, ఆగదది. నువ్వైనా సరే ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఆనాడు యూదులను కాపాడడానికి మొర్దెకై ఒక మాట అన్నాడు తెలుసా? అమ్మా, నీ ద్వారానైనా సరే, నువ్వు కాకుంటే ఇంకొకరి ద్వారా అయినా సరే, ఏ దిక్కునైనా సహాయం వస్తుంది, ఇది నిజం. ఎవడో ఒకడు లేస్తాడు క్రైస్తవ వ్యాప్తి కోసం. ఆగదు, ఈ పోరాటం ఆగదు, ఈ ఉద్యమం ఆగదు. అలా ఉద్యమం ఆగనివ్వలేదు. ఆగనివ్వక వారు దినదినం క్రైస్తవ్యాన్ని విస్తరించడంలో ఎలా పాటుపడ్డారో, ఎలా శ్రమలు అనుభవించారో, ఎలా కష్టాలు అనుభవించారో. మొట్టమొదటి క్రైస్తవ హతసాక్షి ఆనాడు క్రీస్తు గురించి ప్రకటించినటువంటి యవ్వన వయసులో క్రీస్తు కొరకు తన ప్రాణాన్ని, తన ఉసురును అసూలు బాసినటువంటి వీరుడు మీ అందరికీ తెలుసు. ఎవరండి? స్టెఫెన్ కదా. స్టెఫెన్ మీద ఆ రోజు జరిగిన కుట్ర, స్టెఫెన్ మీద ఆ రోజు జరిగినటువంటి భయానకమైన హింస ఆగలే. ఏ వ్యక్తి అయితే ఆయన మరణానికి సమ్మతించాడో, ఏ వ్యక్తి అయితే ఆయనకు విరోధంగా, క్రీస్తుకు విరోధంగా లేచాడో, ఆయననే దేవుడు వాడుకున్నాడు. శత్రువులే క్రైస్తవ్యానికి, ఆయన రాజ్య వ్యాప్తికి మిత్రులయ్యారు. ఒకనాడు ఏ వ్యక్తి అయితే క్రీస్తు యొక్క తత్వాన్ని, క్రీస్తు రాజ్య వ్యాప్తిని విస్తరింపకూడదని కంకణం కట్టుకున్నాడో సౌలు, ఆనాడే నిజంగా ఎలా మొదటి శతాబ్దంలో ఉజ్జీవాన్ని కలిగిన క్రైస్తవ మొదటి శతాబ్దపు విప్లవం. ఒకటి కాదండి, రాళ్ల దెబ్బలు, కొరడా దెబ్బలు, మృగాలకు ఆహారం, ఇదంతా నేను ఎందుకు పదే చెప్తున్నానో తెలుసా అండి? ఏ పాటిదండి వాళ్ళ శ్రమల ముందు, ఏ పాటిదండి వారి త్యాగాల ముందు, ఏ పాటిదండి మన విశ్వాసం, వారి యొక్క భక్తి ముందు, ఏ పాటిదండి మన ధైర్యం, వారి ధైర్యం ముందు. ఈరోజు నీకు ఆ ధైర్యం ఉందా? క్రైస్తవులకు ఉండవలసింది ధైర్యం. దేవుడే నీ ధైర్యం, క్రీస్తే నీ ధైర్యం. శ్రమలు అనుభవించడానికి సిద్ధపడడమే ధైర్యం. చంపుతావా చంపు, అనగలిగిన నమ్మకం అండి, అనగలిగిన విశ్వాసం అండి. పల్లె కాదు, పట్టణం కాదు, గ్రామం కాదు, సుమారు ఏమండి 305 ఒక్కొక్క రోమా ప్రభు. మనం నీరోతో నుంచి ప్రారంభిస్తే వేల మంది, వందల మందిని పొట్టన పట్టుకుంది. ఎందుకు చరిత్రలో ఎక్కువ తీసుకెళ్ళట్లేదంటే ఏమండి, అది చెప్పుకోనికే, అది మాట్లాడుకోనికే మన సమయం సరిపోదు కనుక ఒకటే చెప్తున్నాను, ధైర్యమేమి ఆయుధం. విశ్వాసంలో దేవుని కొరకు ప్రాణత్యాగమే మీ బలం అవ్వాలి. అదే మన బలం అండి. నిజంగా ఒకనాడు శ్రమలు వచ్చినప్పుడు పౌలు చెప్పింది కూడా అంతియోకులో ఉన్నటువంటి వారికి అదే కదా. ఏమని చెప్పాడు? అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం చూడండి, ముగించుకునే ముందు సమయం అవుతుంది కనుక చూడండి ఒకసారి. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 19వ వచనం. 14వ అధ్యాయం 19వ వచనం అపొస్తలుల కార్యములు. అంతియోకయ నుండి ఈకోనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి
అతడు చనిపోయినని అనుకొని పట్టణం వెలుపలికి అతన్ని ఈడ్చిరి. అయితే శిష్యులు ఆయన తట్టు నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మర్నాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లూస్త్రాలోను ఈకోనియ అంతియొకయకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరచి, ఈరోజు జరగాల్సింది అదేనండి. ఈ క్రైస్తవ్యానికి బలపరచడం, దృఢపరచడం విశ్వాసంలో. క్రైస్తవుడుగా నువ్వు దేవునిలోకి వచ్చావంటే నువ్వు దృఢ నిశ్చయం కలిగి ఉండాలి. ప్రాణం పోయినా పర్వాలే, క్రీస్తుని రక్షకుణ్ణి అడుగడుగున నువ్వు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన కొరకు వెనకంజ వేయకుండా ముందుకు వెళ్ళడమే. ఇదే చేయాల్సింది, దృఢపరచడం. అందుకేనండి సభ క్రైస్తవులను దృఢపరచడానికే, శిష్యులను దృఢపరచడానికే. ఎవరు శిష్యులు? అంతియోకులో ఉన్నటువంటి మొట్టమొదటి శిష్యులే కదా క్రైస్తవులు. ఆ శిష్యులను దృఢపరచడం అనగా క్రైస్తవులను దృఢపరచడం. ఎలా దృఢపరచాలట, ఎలా బలపరచాలట, ఎలా ధైర్యం చెప్పాలంట వాళ్ళకి. చదవండి అన్న. శిష్యుల మనస్సులను దృఢపరచి, మీరు విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఎందుకు కోల్పోవద్దు? శ్రమలు వస్తాయి, మీకు డౌట్ వస్తుంది. స్టెఫెన్ను అందరూ రాళ్లతో కొట్టి చంపుతుంటే అందరూ వారి విశ్వాసాన్ని వదులుకుంటారనుకున్నారు. కానీ శ్రమలలోనే విస్తరించింది క్రైస్తవ్యం, ఇబ్బందులలోనే విస్తరించింది క్రైస్తవ్యం, కష్టాల కడగండ్లలోనే విస్తరించింది క్రైస్తవ్యం, రక్త తర్పణలోనే క్రైస్తవ్యం విస్తరించింది. క్రైస్తవ్యం విస్తరించడం వెనకాల శ్రమలే కారణం. క్రైస్తవ్యం నకముకల వ్యాపింపజేయడంలో శ్రమలే, ఇబ్బందులే, కష్టాలే. అందుకే చెప్తున్నాడు నా మాట. విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని. అదేనండి ఇప్పుడు చెప్పాల్సింది కూడా అదే. ఎందుకు భయపడతారు? ఎందుకు దిగులు చెందుతారు? ఎందుకు విశ్వాసాన్ని కోల్పోతారు? అయ్యో బైబిల్ పట్టుకుంటే ఏమైపోతుందన్న భయం ఎందుకు? క్రీస్తు గురించి మాట్లాడితే ఎందుకు దిగులు? అలా అని చెప్పి మరి మనం వ్యతిరేకంగా వెళ్ళకూడదు. ఎందుకు దిగులు? ఎందుకు భయం? బైబిల్ పట్టుకుంటే సిగ్గా, బైబిల్ గురించి మాట్లాడితే ఇబ్బందా? నీకు తోచిన మాట దేవుని గురించి చెప్పలేవు. మీ అమ్మ గురించి చెప్తావు, మీ నాన్న గురించి చెప్తావు, నీ అక్క చెల్లెల గురించి చెప్తావు, నీ బంధువుల గురించి చెప్తావు. దేవుని మాట చెప్పడానికి ఎందుకు నీకు మనసుకు రావట్లే? ఎవరో బెదిరిస్తే నీ విశ్వాసాన్ని కోల్పో చేసుకుంటావా? దేవుని పక్కన పెట్టేస్తావా? పరమైన దేవుని వరలారా గమనించండి మాట. దేవుని నమ్మావంటే ఒకటే నీకు గుర్తుండాలి. నేను పదే చెప్పే మాట, హింసలేని ఆభరణాలు, బాధలేని నీకేమవ్వాలి తెలుసా? అవే పొగడ్తలు, నీ ప్రశంసలు అవ్వాలి. కష్టాలే నీకు ప్రశంసలు, ఇబ్బందులే నీకు ప్రశంసలు అవ్వాలి. అదేనండి విశ్వాసం. కష్టాలలో దేవుని కొరకు నిలబడడం, ఇబ్బందులలో, బాధలలో. మీకు తెలుసో తెలీదు, రోమా అంతటా క్రైస్తవ్యంని ఎంత చిత్రహింసలు పెట్టాడో. నీరో మొదలుకొని ఎంతోమంది రాజులు, ప్రభువులు, రోమా ప్రభువులు. ప్రవీణ దేవుని బరలారా, ఈ సమయంలో, ఈ సాయంత్రపు వేళలో, రాత్రి బహిరంగ సభకు సిద్ధపడుతున్నా నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో. ఒకటి నేర్చుకో. ఇక్కడ ఏంటి అది ఏం నేర్చుకోవాలంటే, ఈ మధ్యాహ్న కాలపు తరగతిలో నీ విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి శ్రమలను ఆహ్వానించడం, హింసలను ఆహ్వానించడం. నీ విశ్వాసాన్ని చేసుకోవద్దు. క్రైస్తవ్యం అంటేనే, క్రైస్తవుడైనందుకు ఏ బాధ, ఒక్క బాధన్నా భరించగలగమా మనం? ఒక్కొక్క రాళ్ల దెబ్బకే మన విశ్వాసం పోతుంది. ఒక్క రాయి దెబ్బకే. ఒక్కొక్క దెబ్బ భక్తుల మీద పడుతుంటే, వారి నోటి మీద కొడుతుంటే, వారిని ఈడ్చుకుంటూ వెళుతుంటే, కత్తులతో వారు కుతుకులను తెగ నరుకుతుంటే కోల్పోలేదండి మిగతా విశ్వాసులు. మరింత ధైర్యం, మరింత నమ్మకం, మరింత దృఢ విశ్వాసం. చావే మన పరలోకానికి తొలిమెట్టు. హతసాక్షులుగా మారడం. ఎందుకంటే ఈ బైబిల్ అనువాదం చేయడంలో కూడా ఎంతోమంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. మీ అందరికీ తెలుసు, జాన్ విక్లిఫ్.
అప్పటికి సెప్టోజెంట్ గ్రీకు బైబిల్ కావచ్చు, హెబ్రీ బైబిల్ కావచ్చు, ఆయా భాషల్లో ఉన్న బైబిల్ నిజంగా ఇంగ్లీష్లోకి అనువాదం చేయడానికి పేపర్ మీద రాసాడండి, ఖాళీ పేపర్ మీద చేవరాతతో రాశాడు. అలా చేవరాతతో రాసి బైబిల్ను ప్రచురం చేస్తుంటే, లేదా ఆ బైబిల్ ట్రాన్స్లేషన్ చేసినటువంటి వ్యక్తిని నడి బజారులో నిలబెట్టి కట్టెకు కట్టెలు పేర్చి తగలబెట్టడానికి ప్రయత్నం చేశారు. ఆఖరికి ఆయన శవం మీద వారు ఎలా గెలిచారో తెలుసా? ఆయన శవాన్ని తగలబెట్టిన తర్వాత ఆయన బూడిదను సముద్రంలో కలిపేశారట. ఎంత అక్కసో! ఒక బైబిలు మీ చేతులకు రావాలన్నా రాజ్యవ్యాప్తిలో ఇది ఒక భాగమేనండి. క్రీస్తు రాజ్యవ్యాప్తిలో అసూలు బాసిన వీరుల చరిత్ర ఇదంతా. ఒక మిషనరీలు చూడండి, ఎంతమంది మిషనరీలు వారి ప్రాణాలను కోల్పోయారు, వారి భార్యలను కోల్పోయారు, వారి ఆరోగ్యాలను కోల్పోయారు. అలాంటి సేవా దృక్పథం కలిగినటువంటి మరో చైతన్యం, మరో మొదటి శతాబ్దపు క్రైస్తవ ఉనికి మళ్ళా ఈ తరంలో కనిపించాలి. మనం తిరిగి మొదటి శతాబ్దపు ఉనికినే కలిగి ఉండాలి. ఆ ఉనికి కలిగి ఉండాలంటే గుండెల నిండా ధైర్యాన్ని నింపుకో. ఏమని ధైర్యాన్ని నింపుకో? చస్తే పరలోకమే, అలా చేస్తే, అలా మరణిస్తే. కానీ దానితో పాటు నీ ప్రవర్తన ఇంపార్టెంట్. నోటితో ప్రకటించడంతో కూడా నీ ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. నోటితో ప్రకటించడం కంటే ముందు ప్రవర్తనతో కూడుకున్న సువార్త ఇంకా క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది. మీకు చేతనైనంత సేవ, మీకు చేతనైనంత కష్టం దేవుని కొరకు అనుభవించకపోతే ఇక విశ్వాసానికి అర్థం ఏంటండి? క్రియలు లేని విశ్వాసం అట చచ్చిన జీవోత్సవంతో సమానం. కనుక ప్రవీణ దేవుని వారలారా ఆలోచించండి. ఈ రాజ్య వ్యాప్తిలో ఎంతోమంది అసూలు బాశారు, వారు ఊపిరి వదిలారు. ఆ ఊపిరి వదిలిన ఊపిరితో పురుడు పోసుకున్న క్రైస్తవ్యం ఇది అంతం కాదు, ఇది తరతరాలు కొనసాగుతుంది. ఈ తరతరాలు ఈ రాజ్య వ్యాప్తిని విస్తరింపజేయడంలో నీ పాత్ర ఏంటి అన్నదే ప్రధానమైన కారణం. నువ్వేం చేయగలవు? ఈ రాజ్య వ్యాప్తిని విస్తరించడంలో నీ పాత్ర ఏంటి? బైబిల్ అనువాదం చేయగలవా? తెలియని వారికి సువార్త చెప్పగలవా? పాంప్లెట్ రూపంలోనా? లేదు, పరిచయాల ద్వారా, ఫంక్షన్ల ద్వారా, ఏ రకమైనా సరేనండి, క్రీస్తును ప్రకటించడం కర్తవ్యం. అది శిష్యులకు ఇచ్చిన బాధ్యత. నీకు ఏ భాష వచ్చినా పర్లే. ఈరోజు కర్ణాటక రాష్ట్రం అంతటా కూడా స్వార్థ లేని ఎన్ని ప్రాంతాలు ఉన్నాయండి, ఎన్నో వందల ప్రాంతాలు. కన్నడ వాళ్ళు కరువు. ఒక రామ్ సార్, అదే మన అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు మాత్రమే ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతుంటారు. మరి మిగతా వాళ్ళు రారా? ముందుకు రారా? భుజాల మీద వేసుకోరా? క్రైస్తవ రాజ్యవ్యాప్తిలో మేమున్నామన్నటువంటి భావనతో ముందుకు రారా? తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నాం ఇంచుమించు కర్ణాటకలో సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి. మరి కన్నడ ఉన్నారు చాలామంది, సత్య సువార్తను చేతపట్టి పల్లెనక పట్టణమనక ఆయా పరిసర ప్రాంతాల్లో చెప్పడానికి. కన్నడ వాళ్ళు కావాలి, తెలుగు వాళ్ళు కావాలి, అందరూ కావాలి. ఏ రకంగా అయినా సరే క్రీస్తు ప్రకటించబడాలి. ప్రవీణ దేవుని పిల్లలారా, ఆగదు ఈ పోరాటం, ఎప్పటికీ అంతం కాదు. భగభగ మండుతున్న సూర్యుని ఎవ్వడూ ఆపలేడు, క్రైస్తవ్యాన్ని కూడా ఎవడూ ఆపలేడు. ఒకటే మన ధైర్యం, చావు మనకి లాభమన్న ధైర్యం. కలుసుకొని ప్రార్థన చేసుకుందాం, సమయం అవుతుంది. మహోన్నతులు, మహాపరిశుద్ధులు, జీవం కలిగిన తండ్రి నాయన, మీరు కలలు గన్న రాజ్యం ఆది నుంచి ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటూ కొనసాగింది అని పరోక్షంగాను ప్రత్యక్షంగాను శ్రమలే ఆయుధాలు, శ్రమలతోనే ఊపిరి పోసుకుంది, కష్టాలతోనే కాలి నడకన సువార్త చేపట్టి పల్లెనక పట్టణమనక గ్రామమనక నీ రాజ్య వ్యాప్తి విస్తరించడంలో ఎంతోమంది ఉసురు వదిలారు నాయన, ప్రాణాలను తీసుకున్నారు. భార్యలు, పిల్లలు, ఆరోగ్యం, ధనం, సమస్తాన్ని వదులుకున్న వీరుల చరిత్రే స్ఫూర్తిదాయకం మా అందరి జీవితాలకి. వారి జీవితాలే మనం ఎప్పుడు విశ్వాసంలో సడలినా
ఆ వీరుల త్యాగాలే మాకు స్ఫూర్తి, ఆ వీరుల జీవితాలే మాకు మా సువార్త యాత్రకు, ఈ రాజ్య వ్యాప్తికి నాయన తొలిమిట్టు. వారిని చదువుతున్నాం, వారు నేర్చుకుంటున్నాం, మీ సహాయాన్ని చూపండి. మేము కూడా చేతగాని వాళ్ళలా కాక విశ్వాసమందు నిలకడగా శ్రమలు సైతం అనుభవించి మీరున్న లోకానికి చేరుకోవడానికి అట్టి ధన్యతా కృపాకటాక్షాలు మా అందరి మీద దయచేస్తారని వేడుకుంటూ, ఆయన రాత్రి జరగనున్నటువంటి మరి సభను జ్ఞాపకం చేసుకోనండి. మీకు మహిమార్థంగా నాయన క్రైస్తవం ఈ దేశంలో, భారతదేశంలో ఆయన దీని ఉనికి ఈ దేశంలో క్రైస్తవ విశ్వాసులకు మీ కుమారుని ద్వారా ధైర్యాన్ని నింపండి, ప్రోత్సాహాన్ని కలిగించండి. మరింతగా పోరాడగలము అన్న పోరాట పటిమ మీ కుమారుడి మాటల ద్వారా అందజేస్తారని ఆశిస్తూ మరి వాతావరణాన్ని అనుకూలపరచండి, మీ కృప చూపండి. వింటున్న ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకునండి, మీ చల్లని చూపు వారందరి మీద ఉంచండి. ఈ ప్రార్థన యేసుక్రీస్తుల వారి పేరట అడిగి వేడుకుంటున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.